ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిత వ్లాగ్స్ 99. ఈరోజు ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే వ్లాగ్. ఎప్పట్లా కాకుండా మా బాబు బర్త్డే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని నాకు తోచిన విధంగా నిజామాబాద్లో ఒక ఆర్గనైజేషన్తో కాంటాక్ట్ అయ్యి డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ వాళ్ళ ఫౌండేషన్, గాడ్స్ ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ పేరు, వీళ్ళకి చిన్నగా అన్నదానం పెట్టించి వాళ్ళ దగ్గర మా బాబు బర్త్డే సెలబ్రేట్ చేద్దాము అని అనుకున్నాను. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. నేను కాంటాక్ట్ అయ్యి మొత్తం ఫుడ్ ఆర్గనైజేషన్ అంతా వాళ్ళే చేశారు. అక్కడనే మేము చిన్న బాబు కేక్ తెప్పించి కట్ చేయించాము. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎప్పట్లా ఇట్లా టెంపుల్స్ అలా వెళ్ళకుండా ఇక్కడనే నాకు రియల్ హ్యాపీనెస్ దొరికింది అనిపించింది. ఆ పిల్లల్ని చూస్తేనైతే కాసేపు కంట్లో నీళ్లు ఆగలేవు. పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో, వాళ్ళకి ఓన్లీ డెఫ్ అండ్ డమ్ అంతే, చెవులు వినిపివవు, చెవిటి అండ్ మూగ పిల్లలు. ఎంత సైలెంట్గా ఉండేనో మేము లోపలికి వెళ్ళాక. అసలు అంత మంది పిల్లలు ఉన్నా కూడా ఒక్క పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండే. అయితే ఇక్కడ ఈ అనాథాశ్రమంలో చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఎంత ముద్దుగా రెడీ చేశారు అమ్మవారిని. కళ్ళు, ముక్కు చూస్తున్నారా మీరు? ఈ చెట్టు వచ్చేసి మనం కదంబ వృక్షం అంటాం కదా, కదంబ వనవాసిని అనే లలితమ్మ వారిని కొలుస్తాం కదా, ఆ ట్రీ. ఇక్కడ చూడండి, పిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళాను. వాళ్ళకి మాటలు రావు కదా, ఇట్లా వాళ్ళు సైన్ లాంగ్వేజ్ అంటారు కదా, సైన్ లాంగ్వేజ్తో నాకు వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళని చూస్తేనైతే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. నిజంగా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని అలాగే ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళకి లోకం అనేది ఏం తెలీదు. బట్ ఇక్కడ పిల్లలకి ఇంత మంచి చదువు, చూడండి నేమ్స్ కూడా ఎంత మంచిగా రాస్తున్నారో. నాకైతే చాలా ముద్దుగా అనిపించారు. పిల్లలందరూ మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో మనతోని. ఫస్ట్ కొంచెము భయపడ్డట్టు చేశారు, బట్ మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానంని బట్టి వాళ్ళు మంచిగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. నాకైతే మా బాబు బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. వాడికి కూడా తెలుస్తుంది అంటే పిల్ల ఎలా ఉంటుంది బయట అనేది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా మా అత్తమ్మతో కొన్ని పెన్స్, మా అత్తమ్మ ఇట్లా పెన్స్ తీసుకొచ్చింది పిల్లలకి, బాబుతో ఇప్పించింది. వాళ్ళు చూడండి థ్యాంక్స్ అని వాళ్ళ సైన్ లాంగ్వేజ్తో చెప్తున్నారు. నాకైతే వీళ్ళని చూసాక సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న థాట్ వచ్చింది. ఇట్లా పిల్లలకి చిన్నగా కేక్ తెప్పించి మంచిగా కేక్ కట్ చేయించాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడున్న పిల్లలు అయితే అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ వచ్చేసి వినాయక్ నగర్లో ఉంటుంది, విశ్వోదయ స్కూల్ ఉంటుంది వినాయక్ నగర్లో, అక్కడ ఆ గల్లీలోనే ఉంటుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఎవరైనా నిజామాబాద్ పీపుల్కి ఖచ్చితంగా మీకు తోచినంత సాయం చేయండి. ఇట్లా అన్నదానమే కాకుండా మీకు ఏం వీలైతే అది. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బుక్స్ అయినా, పెన్స్ అయినా, ఇంకెలాంటి హెల్ప్ అయినా సరే వాళ్ళకి చేయండి మీకు తోచిన విధంగా. నేను వాళ్ళ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా నేను తెలుసుకొని పెడతాను. ఈ ఫౌండేషన్ పేరు వచ్చేసి గాడ్స్ ఫౌండేషన్. మేము అన్నదానం చేపించి అంటే ఆర్గనైజ్ చేపించిన ఫౌండేషన్ పేరేమో గ్రేసీ ఫౌండేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయండి ఈ వీడియోని, సో దట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్షిత వ్లాగ్స్ 99. బాయ్, అంటిల్ నెక్స్ట్ వీడియో.